తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాంబాబు గారు, ఈ క్వశ్చన్ రియల్ గా ఫ్రాంక్ గా చెప్పాలి. సో మీరు ఈ రోజు జబర్దస్త్ కి చీప్ గా ఉన్నారు. అవును, మీరే మేకప్ చీప్ అక్కడ. అవునవును. అంత పెద్ద షోకి ఇన్ని ఇయర్స్ నుంచి కూడా జబర్దస్తి శ్రీదేవి డామా కంపెనీ. ఎస్, మేకప్ చీప్ గా ఉన్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఒకానొక టైంలో ఒక జబర్దస్త్ లీడర్కి వార్నింగ్ ఇచ్చారు అని న్యూస్ కూడా వచ్చింది, మనకి స్ప్రెడ్ అయింది బాగా. అది ఇతను ఏ లీడర్కి, ఎవరికి? శకలకి శంకర్. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అది నాకు తెలియదు. అసలు నేను లేనప్పుడు నేను షూటింగ్ చేస్తాను, ప్రొపరేట్ వెళ్తున్నా, ఏదో కొంచెం మాట్లాడితే అది మామూలే, అది సారీ చెప్తారు మామూలే. అన్ని తప్పు మాట్లాడారు, ఏదో తప్పు స్టేజ్ మీద ఏదో షో, ఇది ఎక్స్ట్రా ఏదో ఎక్స్ట్రా మన ఏదో వచ్చింది ఉంటుంది, స్కిట్ చేసేటప్పుడే కిట్ చేసేటప్పుడు ఏదో కొంచెం ఏదో వచ్చి ఉంటుంది. నేను అలాంటిది నాకు అంతవరకు నేను పడుచుకోలేదు. నేను ఇచ్చిన మాట అయితే వాస్తవం. ఏదో అడుగుతాను, ఎందుకని ఇలాంటి చేయొద్దు అంటారు అంతే. మరీ వారిని ఆయన అలా ఇవ్వరు కదా. కదా ఆయన ఏంటంటే ఎందుకు చేశారు చేయొద్దు అంటారు, ఇలాంటి చేయొద్దు అంటారు. అలాంటిది ఆయనకి ఇబ్బంది కలిగేది ఉంటే నెక్స్ట్ ఇలా రాకూడదు అంటారు, అంతే అయిపోయింది. సో జబర్దస్త్ ఇన్ని ఇయర్స్ నుంచి మేకప్ చీప్ గా ఉన్నారు కదా. 2013 స్టార్ట్ అయింది. అనుకున్నారా ఇంత పెద్ద పెద్ద కామెడీ షో అవుతుంది? అనుకున్నాం, ఫస్ట్ బిగినింగ్ అనుకున్నాం. చంపాస్ రెడ్డి గారు కదా, అది ఈటీవీ మంచి అందరూ యాంకర్లు అందరూ బాగానే చెట్లు అయిపోయారు, అందరూ హ్యాపీ, అందరూ చాలా. 2013 అప్పుడు ఇప్పటివరకు అలా ఉంది. రెండు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్, కానీ ఈ మధ్య సీదే డామా కంపెనీ స్టార్ట్ అయింది మళ్ళీ. ఈ ట్రెండ్ కూడా మీరే కదా స్టార్ట్ చేసింది, మొగోళ్ళకి లేడీ గెటప్ చేసేది. దీంట్లో జబర్దస్త్ ఎక్కువైంది. అది ఇంత ట్రెండ్ అవుతుంది, అర్థం తెలిసిపోయింది. లేడీ గెటప్ ఇంత పేరు వస్తుంది. అయింది, తెలిసింది. ఎవరెవరు? వినోద్ని తర్వాత చంద్రబాబు చేశాడు, అందరూ చేశారు. రఘు కూడా చేశాడు, చాలా మంది చేశారు. లేడీ గెటప్ చేయని వాళ్ళు లేరు. ఎందుకని ఎస్పెషల్లీ జబర్దస్త్ లాంటి షోకి అమ్మాయిలను కాకుండా వాళ్ళకే లేడీ గెటప్స్ ఇచ్చేయాలని ఎవరి కాన్సెప్ట్ ఇది? కాన్సెప్ట్ అంటే వాళ్ళని మీకు ఫస్ట్ కామెడీ అనిపించిందా ఇదేంద్ర బాబు లేడీ గెటప్స్ అని? అందరికి ఒరిజినల్ వాళ్ళని కొట్టకూడదు, ఒరిజినల్ లేడీస్ తిట్టు కూడా కొట్టకూడదు, మహిళ ఒప్పుకోరుగా. దాని గురించి మీకు లేడీ గెటప్ లో బాగా అందంగా అనిపించిన అబ్బాయి ఎవరు? అందరూ బాగుంటాను. అదో టైపు. వినోద్ ఉన్నాడు, చక్కల శంకర్ కూడా బాగుండేవాడు. రఘు వేసాడు, రఘు ఆర్టిస్ట్ రఘు, లడ్డు రఘు వేసాడు. 2013 నుంచి స్టార్ట్ చేశారు జబర్దస్త్ మేకప్ మీరు చీప్ గా. దాంట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి లీడర్లు అయ్యి ఇప్పుడు పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళ జర్నీ చూసినప్పుడు మీకు? వాళ్ళు పడ్డ కష్టం ఎవరు వాళ్ళు అసలుకి? వాళ్ళు టాలెంట్ ఉంది కానీ, టాలెంట్ వాళ్ళు వచ్చారు పాపం, ఊరకరారు వాళ్ళు. టాలెంట్ ఉంది వాళ్ళు, బాగా కష్టపడ్డారు, వచ్చారు. దాన్ని బట్టి బాగా స్ట్రగుల్ పడ్డ వాళ్ళంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? తగులు అనేది ఎవరు దానిలో అందరూ హ్యాపీ. అప్పుడు పడ్డారు, అప్పుడు బిగినింగ్ అందరూ ఓకే, కానీ అందరూ తగులు పడిన వాళ్ళే. ఈరోజు అందరూ సొంత ఇల్లు, కార్లు అందరూ కొనుక్కుంటారు. అందరూ జబర్దస్త్ ఆట ఇబ్బంది ఏం లేదు, నథింగ్. ఎవరికి అందరూ చిన్న చిన్న క్యారెక్టర్ వేసుకున్నాడు, అది వేసిన కానీ పాపులర్. ఆ షో వల్ల ఇల్లు, కార్లు కొన్నాళ్ళు కూడా చాలా కార్లు. రవి ఉన్నాడు, రవి వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది. బట్ ఆ షోని కూడా కొంతమంది తిట్టి మమ్మల్ని ఉపయోగించుకున్నారు, తర్వాత మాకు పని లేక మేము వేరే షో చేస్తున్నాం కామెంట్ చేశారు కదా. వాళ్ళ మీద మీ ఒపీనియన్? వీళ్ళు ఇలా మెయిన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డబ్బులు ఇవ్వక, కొంతమంది డబ్బులు ఇవ్వక కాదే, వాళ్ళు కాదు, వాళ్ళది కొంతమంది సైడ్ అయిపోయారు దాని నుంచి. అంతవరకు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ మనం వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు. జబర్దస్త్ ఎన్ని చేసినా జబర్దస్త్ తర్వాత ఏదైనా ఓకే. బట్ రోజా గారు, నాగబాబు గారు ఉన్నప్పుడు బాగుండేది షో. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఏమనిపించింది అందరికి? చాలా మంది బాధపడ్డారు బాగా. మీకు ఎలా అనిపించింది? నాగబాబు గారు బాగా చేశారు. నాగబాబు గారు, రోజా గారు బాగా నెంబర్ 1 వాళ్ళు. ఆ కాంబినేషన్ బాగుంది. ఈ రోజుకి ఆ కాంబినేషన్ బాగుంది. ఈ పాత కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఆదివారం పూట నాగబాబు గారు చేసినవి కానీ వస్తున్నాయి ఇప్పుడు. అవి చూసినప్పుడు బాధ అనిపిస్తుందా? అవి మెయిన్ అది, దాని తర్వాతే కదా. ఇప్పుడు నాగూరు బాబు ఇప్పుడు ఇది బాగుంది, అది 10 ఇది 10 అండి. ఇది బాగాలేదు, ఇది బాగా అది ఆ రేంజ్కి అది. అప్పటికి అది బాగుంది. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏ టీమ్ లీడర్కి ఉంటుంది సార్? ఏది జబర్దస్త్లో? ఎవరు జబర్దస్త్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి ఉంటుంది? కష్టపడి ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీకు క్లోజే. అది కావచ్చు, నాకు తెలియదు రెమ్యునరేషన్లో. నేను అంత పడుచుకోను రెమ్యునరేషన్. అందరికి బాగున్నది. పోనీ మీ రెమ్యునరేషన్ ఎంత? మాది మామూలు అని చాలా మాది ఏమని చేస్తుంటాం. దాని రెమ్యునరేషన్ గురించి మనకు తెలియదు, ఎవరిని అడగనది. వాళ్ళ రెమ్యునరేషన్ సపరేట్. సార్ జబర్దస్త్ షో షార్ట్ అయిన కాడ నుంచి మనకి ఎందుకని సుధీర్ రష్మి ఈ జపం షోలోనే స్టార్ట్ చేశారు? అంటే షో హైప్ కోసమా,
లేకపోతే రియల్ గా లవ్ ఉందా, పెళ్లి చేసుకోబోతున్నారా, లేదన్నదే అసలు ఏంటి ఏముంది అక్కడ? ఏం మీ- లేదు మీరు నాకు తెలిసిన లేదండి ఆ, అనుకుంటాను. నన్ను చాలామంది అడిగారు, ఆ. ఏం లేదండి. సో ఓన్లీ అంతే. అసలు ఎలా ఉంటారు ఆఫ్ కెమెరా వాళ్ళిద్దరు బయట? బయట బాగా ఉంటారు, అలా ఉంటాను. ఏముంటాను, ఆ కుర్రాడు కూడా మంచి కుర్రాడు, ఇప్పుడు అమ్మాయి కూడా జాబ్ ఏముండదు, అలాంటివి ఏమి ఉన్నాయి. ఆ టేజ్ అప్పుడే దీంట్లో ఉంటుంది అంతే. అలాంటి నాకేం కనిపించలేదు. షో కోసం హైప్ షో కోసం హైట్ పెంచడానికి అది అలా పెంచారు. జనాన్ని కొంచెం జనానికి కొంచెం చేయడానికి, జనం కోసం అది జనం కొంచెం పిచ్చెక్కి చూడాలి షోని. చూస్తారు కదా. వీళ్ళిద్దరి మధ్య ఒక కనెక్షన్ పెడితే కరెక్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో రివీల్ కాకుండా వాళ్ళు చూడాలి టీవీల మీద. ఎస్, అది 8 years నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అవును చేసి వస్తున్నారు. అలాగే చూసే వాళ్ళందరూ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటి అని ఉందని. తర్వాత మీకు కూడా అనిపిస్తుంది? అనిపించేది అప్పుడప్పుడు, తర్వాత అనుకునేవాడు లేదు కాదని. అలాంటి కాదు, మా కుర్రాడు మంచి కుర్రాడు అతను కూడా. చాలా అచీవ్ అయ్యారు. ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారా, ఇంకా చేస్తున్నారా సినిమాలో? ఇప్పుడు గుణశేఖర సినిమా చేస్తున్నాం మేము, శకుంతలం. అదొకటి అయిపోయింది మొన్నే. ఇంట్లో చేయొద్దు అంటున్నారు మా అబ్బాయి, చేయొద్దు వదిలేమంటున్నారు. ఎందుకు చేయటం వద్దు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది నాకు, అసలు చాలా మారిపోయింది. ఏదైనా వస్తే చూడటం అంతే. చేయాలి, పెద్ద చేయాలి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదన్నా ఎవరు పిలిస్తే చేద్దాం, లేదు. ఆన్లైన్ షోస్ ఉండే నాకు, ఈటీవీ మెయిన్, ఈటీవీ మాది. ఈటీవీ రాంబాబు అంటారు నన్ను. ఒకప్పుడు రాంబాబు మేఘరావు, ఇప్పుడు ఈటీవీలో పనిచేసుకొని మా తమ్ముడు ఉంటాడు ఈటీవీ మురళి, నేను మా సాంబశివరావు అన్నారు మావాడు, అందరం ఈటీవీలో పనిచేస్తుంటాం మేము. సో ఈ షోలు చేసుకుంటా ఇప్పుడు కొంచెం రెస్టింగ్ మోడ్. ఎక్కడ పడ్డా మా కుర్రోళ్ళు చేస్తున్నాం. 400 మంది కుర్ర అసిస్టెంట్ ఉన్నారు మాకు. అందరూ హై లెవెల్ ఉన్నారు, బాగా సంపాదించున్నారు. అందరు పెద్ద హీరోల దగ్గర, పెద్ద హీరోల దగ్గర మా కుర్రోళ్ళు ఉన్నారు. అందరు బాగున్నారు. సో మీరు ఇప్పుడు హ్యాపీ? హ్యాపీ, మంచి ఇల్లు కట్టుకొని. అవునండి, ఇల్లు కట్టుకున్నాం మేము, చాలా హ్యాపీగా, ఫుల్ హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పని చేయలేదు అన్నారు, టైం పాస్ పని చేయాలి. ఒకసారి అది వచ్చిందంటే ఇండస్ట్రీ కళామతల్లి లోపలికి ఇంకా పోదు. చేయాలని నాకు వద్దన్నారు, మళ్ళీ చేయాలని చేస్తాను. చేయనని కాదు, ఏదో నాకు ఇష్టమైన సినిమా చేస్తాను అంతే. అన్ని సినిమాలు నేను అడిగితే ఎవరేం ఇస్తారు సినిమాలు. నాకు అన్ని సినిమాలు ఏదో నాకు ఇష్టమైన సినిమా. గుణశేఖర్ గారు మాట అన్నారు, నేను మానేస్తాను సార్ మీ సినిమా చేసి అంటే, అదేంటే రాంబాబు మానటం లేదు, మన ఇంకా 3 సినిమాలను మనం చేయాలి నువ్వే అన్నారు డైరెక్టర్ గుణశేఖర్ గారు. శకుంతల ముందు అన్నాను, ఈ సినిమాతో మానేస్తాను సార్, నువ్వు లేదు చేయటం కదా, ఇంకా మన 3 సినిమాలు నువ్వే చేయాలి. ఓకే సార్ చేద్దాం. ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? పిల్లలు ఎవరిని? మీ పిల్లలు? మా బాబు డైరెక్టర్ని. డైరెక్టర్ మొన్న ఈఎస్ఎల్ వచ్చాడు, నెక్స్ట్ సినిమా చేయబోతాడు రాఘవేంద్ర అని. త్వరలో చేస్తాడు సినిమా. దుబాయ్ సినిమాకి మేకప్ మ్యాన్ మీరే కదా? మనం పెడతాం, సేమ్ నా కుర్రాళ్ళు పెడతాం. ఇప్పుడు మన టెండ్ అయిపోయింది కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి కుర్రాళ్ళని లేటెస్ట్ వాళ్ళని పెడతా ఉంటాం. ఓకే. నేనే ఉంటాను, నేను మా కుర్రాళ్ళు ఉంటారు. సూపర్. బాబు డైరెక్టర్గా రాబోతున్నారు అతి త్వరలో. సూపర్. త్వరలో రాఘవేంద్ర అని అతి త్వరలో అవసరం మావాడు డైరెక్టర్. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది రాంబాబు గారు. ఇన్ని ఇయర్స్ మీరు వచ్చినందుకు మా సుమన్ టీవీ వాళ్ళు చాలా హ్యాపీ. నాకు మీరు వచ్చి మీ ఎంతోమంది అడిగారు, ఆయన అడిగినా నేను ఇవ్వలేదు, ఎందుకో అది కలిసి వచ్చింది. అలా మీరే రావటం చేయటం నాకు ఇష్టం ఉంటుంది, నాకు చేయటం. నాకు అందరు చెప్పుకోవాలి, అందరూ ఏదో తప్పులు ఉంటాయి, ఏదో ఒకటి అందుకని చేయలేదు. అవన్నీ కామన్ లైఫ్లో. అంటే మీ జర్నీ ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండండి. మీకు ఇష్టమైన డ్రీమ్ హౌస్ కట్టుకున్నారు, సినిమాలు చేసుకుంటూ, మంచి సినిమాలు చూసుకుంటూ, మీరు వర్క్ చేసిన సినిమాలు చూసుకుంటూ. బాబు డైరెక్టర్గా వస్తున్నాడు కాబట్టి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నిజంగా సుమన్ టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇంటికి తీసి చాలా థ్యాంక్స్ అండి. సుమన్ టీ చాలా బాగుందండి. ఇప్పుడు సుమన్ టాప్ ఏది చూడండి నేను యూట్యూబ్లో, అలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది సుమన్ టీవీ. బికాజ్ ఆఫ్ మీ అందరు సపోర్ట్. అందరూ బాగుంటే ఎవరైనా చూస్తారు, ఏదైనా బాగుంది కాబట్టి చూస్తారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ మిమ్మల్ని ఇలా చూడటం, ఇంత పొజిషన్లో చూడటం. ఎందుకంటే ఏ మేకప్ మ్యాన్ ఇంత డ్రీమ్ హౌస్ కట్టుకోలేదు. ఇంత పొజిషన్ అంటే నేను ఇంకా కళ, నాకు కళ ఇల్లు కట్టుకోవాలి. నేను నాకేం లేకపోయిన పని, మన దగ్గర ఫైనాన్స్ ఏమి అన్నీ చేసాం. ఒక ఇల్లే మనకి మెయిన్ ప్రాపర్టీ, అలా కట్టుకోవాలి. నేను ఒక ఆశ ఉంది. ఇప్పుడు నుంచో స్టూడియో చూసేటప్పుడు నేను చూసేవాడు అందరు ఇల్లు ఇలా ఉంటే మనకి ఎందుకు ఉండకూడదు, ఈ ఇల్లు ఎందుకు ఉండకూడదు, మా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు నెరవేరింది. తర్వాత నాకు 60 years, 62, 61 ఇప్పుడు నాకు నెరవేరిన ఆశ అనేది. సూపర్. ఆ కళాంపుల్లో లాస్ట్ జీవితం హ్యాపీగా గడపండి. హ్యాపీ గడపు. మెయిన్ కళాంపుల్లే మెయిన్, సినిమా పిల్లి లేకపోతే లేదండి. ఆ ప్రొడ్యూసర్లు అందరూ బాగుంటేనే కదా, అప్పుడే కట్టకుండా డబ్బులు ఇస్తే ఇలా చేసేమని. డెఫినెట్గా మెయిన్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మన డైరెక్టర్స్, నేను చేసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అందరూ. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.